నమస్తే. 365 కార్తీక మాసం ఒత్తులు మనం ఎలా చేసుకోవడం చూద్దాం. ఇలాగ పత్తిని ముందు గింజలు నలకలు లేకుండా తీసేసి ఒక చేత్తో పత్తి పట్టుకొని రెండో చేత్తో ఇలాగా దారం తీయండి. పత్తిని నలుపుతూ ఇలాగ సన్న దారంలాగా పోగులాగా తీస్తే సన్న దారంలాగా ఇలా వస్తుంది. మనకు కావాల్సినంత ఇలా దారం తీసుకున్న తర్వాత మన 4 వేళ్ళు చుట్టూ, లేదు అంటే మీరు పుస్తకం సహాయం కూడా తీసుకోవచ్చు. 4 వేలు చుట్టూ ఇలాగా తిప్పుకుంటూ వెళ్ళిపోండి. మీరు తీసిన దారాన్ని అంతా ఇలాగా చుట్టేసుకోండి. మీ ఇష్టం. నేనైతే 30 పోగులు తీస్తున్నాను. మీరు 360 ఒత్తులు అవ్వటానికి ఎలా తీయాలనుకుంటే అలా తీసుకోండి. మధ్యలో కట్ అయితే ఇలా జాయింట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 30 పోగులు అయిపోయినాయి, 30 చుట్లు అయిపోయి. ఇప్పుడు కట్ చేసేసి నేను తీసేస్తున్నాను. ఇవి 30 పోగులు అన్నమాట. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. మధ్యకి కట్ చేసిన తర్వాత మనకి 360 ఒత్తుల కోసం ఇలాగా 12 ముక్కలుగా మనం చేసేసుకోవాలి. 12 పోగులు అన్నమాట. ఇవి 30 పోగులు 12 అంటే 360. ఇంకొక 5 పోగులు తీసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం మనం కట్ చేసి ఉంచుకున్న ఈ అన్నీ ఒక గుత్తిలాగా చేసేసుకొని దీనికి మనం విడిగా తీసుకున్న 5 కూడా వేసేసుకొని అన్నీ 2 చేతుల మధ్యలో పెట్టేసి ఇలాగా నలిపేస్తే ఒక ఒత్తిలా తయారైపోతుంది. ఇది మనం దీనికి ఇంకొక 2 పువ్వొత్తులు కలుపుకొని మీరు ఆవు నేతిలో ముంచి దీపారాధన చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.